హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా ఒక్కసారి డ్రై ఫ్రూట్స్తో చేసామంటే డ్రై ఫ్రూట్స్ ఇష్టపడిన పిల్లలు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మరిగించుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదే నేతిలోకి 1 కప్పు వరకు సేమియా వేసి సన్నని సెగ మీద సేమియా అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే కడాయి వేడికి ఈ సేమియా అనేది ఇంకాస్త రంగు మారిపోయి అస్సలు బాగోదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పులు పాలు పోసి దీనికి 3 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పాలు అనేవి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని పొట్టు లేకుండా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి అంత టైం లేదు అని అనుకుంటే అరగంట పాటు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టినా కానీ మనకి డ్రై ఫ్రూట్స్ నాని పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని బాగా మరుగుతున్న పాలల్లో వేసి అలాగే మరొక 3 కప్పుల వరకు వాటర్ని పోసి వీటిని ఇంకాసేపు మరిగించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయడం వలన మనకి పాయసం అనేది చాలా ఫాస్ట్గా చిక్కబడిపోతూ ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా వాటర్ పోసి మరిగిస్తున్నాను. ఇలా పాలు అనేవి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన సేమియాని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు షుగర్ను కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి. మనలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేవి మరింత మందికి రీచ్ అవుతాయి. కాబట్టి వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను తీసుకున్న షుగర్ అనేది కాస్త మైల్డ్ స్వీట్ తినేవారికి సరిపోతుంది. మరి ఎక్కువ స్వీట్ తినేవారు ఇంకొక 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలుపుకొని దీనిలోకి చివరగా 1 చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ పాయసం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.